ప్రకటించిన 6 గ్యారంటీల పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన శ్రీదేవి. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్లోని 6వ వార్డులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి ఆర్థిక కార్యదర్శి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో అత్యవసరమైన వాటిని గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల లోపు కలిగి ఉండాలని, అదేవిధంగా ఎలాంటి పెన్షన్లు పొందకుండా ఉన్నవారు మాత్రమే అర్హులని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. खाना बना रहता ना, क्या कर रहे थे? कुछ भी नहीं दे रहे ना मैडम, क्या कर रहे हो? फिर आप क्या कर रहे हैं? से भेजा तो खाली रसीद आती रख लेना। नहीं, आप क्या कर रहे? कैसा गुजर रहा तुम्हारा? कुछ भी नहीं है बोल के मत बोलो भाई। खाना बना तो चल रहा ना, 7-8 साल से चल रहा नहीं चल रहा? फिर कैसे चल रहा? पेंशन आता मैडम, चावल आता, पेंशन आता तो फिर से क्यों लगाए 2,500 रुपये? పెన్షన్ ఇది ఎవరికి వర్తిస్తుందో తెలుసా మీకు? స్కీము ఎవరికైతే 18 నుంచి 57 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళకి మాత్రమే స్కీమ్ పడుతుంది. అవి పెన్షన్ వస్తుందన్నప్పుడు స్కీమ్లో పెట్టిస్తున్నారు. ముందు వాళ్ళు చెప్పాలి కదా. 1.5 घंटा से बैठे हैं ना, कोई नहीं बोले आपको? फिर बोलना ना, फिर वापस करो और सर्च करो. अब करंट किसका लगा रहे? बिल घर किसका है? हमारा फिर से और एक घर कहीं को नहीं घर नहीं मैडम, उसको तोड़ के बना लेते, तोड़ के बना लेने कैसे पैसे 5 लाख कैसे? बिल्कुल घर नहीं है तो लोगों को पहले आना कि घर रह के तोड़ के बनाने के लिए घर को पूरा 78 का घर है, तोड़ के उसको दुकान बनाते, किराया आता, ऊपर एक रूम बना खाते. अच्छी बात है. आप वो पेंशन का सही करके लेकर आओ. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరానికి బట్టి ఆ స్కీమ్లలో ఏ కాంపోనెంట్ మనకు వర్తిస్తే దాన్ని మనం అప్లై చేసుకొని అది మాత్రం బెనిఫిట్ పొందొచ్చు. కానీ ఓకేనే జస్ట్ లైక్ దట్ పవర్టీ లైన్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా అవుట్లైర్, వాటికి వాళ్ళ కోసం కాదు మెయిన్గా ఈ స్కీమ్స్. రెండవది ఇళ్ళ గురించి వచ్చినప్పుడు కూడా నేను అప్లికేషన్లో చూసిన 13-year-old కిడ్ చదువుకుంటున్న అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాను, నా కొడుకు కావాలి కదా అని అడుగుతున్నాను. ఇంకా అంత దూరదృష్టి ఉంటే ఏం చేస్తాము. అందుకని ముఖ్యంగా ఏంటంటే అత్యవసరం ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు లేదో వాళ్ళ గురించి అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంది. అది మీరు కొద్దిగా ప్రెస్ ద్వారా కూడా మీరు దీని మీద ఎక్కువ అవగాహన కల్పించాలి. అత్యవసరానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అత్యవసరం ఏదైతే, ఆ తర్వాత ఆశయాలు ఉండవచ్చు, దానికి కూడా టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.